హాయ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మూకాసారంలోని 11వ శ్లోకం పాడుకుందాం. మా పిల్లలిద్దరు కూడా స్టూడెంట్స్, నేను అంటున్నది రిపీట్ చేస్తారు. మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీరు కూడా రిపీట్ చేసి దాని అర్థ తాత్పర్యాలు కూడా నేను చెప్తాను, నేర్చుకోండి. అంతరపి అంతరపి బహిరపిత్వం బహిరపిత్వం జంతుతతేరంత జంతుతతేరంత కాంతకృదహంతే కాంతకృదహంతే చింతిత చింతిత సంతానవతా సంతానవతా సంతతిమపి సంతతమపి తంతనీషి తంతనీషి మహిమానం మహిమానం అంతరపి బహిరపిత్వం అంతరపి బహిరపిత్వం జంతుతతేరంత జంతుతతేరంత కాంతకృదహంతే కాంతకృదహంతే చింతిత సంతానవతాం చింతిత సంతానవతాం సంతతమపి సంతతమపి తంతనీషి మహిమానం తంతనీషి మహిమానం అంతరపి బహిరపిత్వం. అమ్మ కామాక్షి, నువ్వు సకల జీవుల శరీరం లోపల బయట ఉన్నావు తల్లి. జంతుతతేరంత కాంతకృదహంతే. అహం అనే ఆత్మకి స్ఫురణమే అమ్మవారు, అందుకే అహంత అని పేరు. చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. అహంతారూపిణిగా పరమేశ్వరుడి అహం అనే ఆత్మకి స్ఫురణమే అమ్మవారు, అందుకే అహంత అని పేరు. ఓ కామాక్షి, నీవు సకల జీవుల శరీరం లోపల బయట ఉన్నావు తల్లి. యముణ్ణి సైతం ఆవిడ అంతం చేయగలదు. నిరంతరము ధ్యానం చేసేవారికి మహిమలను ప్రసాదిస్తావు, వారి మహిమలను విస్తరింపజేస్తావు అని ఈ శ్లోకం యొక్క అర్థం.